ఎలగొడితే వీళ్ళ ఇంటి పక్కకు వచ్చి కాపురం పెట్టారు మీరు. నీ భర్త తప్పు చేస్తుండని అమ్మాయిని నిలదీసిన తప్పించి నీ భర్తని నిలదీయలే నువ్వు. నీ భర్తని నువ్వు తప్పు చేసినావు నిలదీసినావు ఏ రోజైనా? నిలదీసిన. పేరెంట్స్ కి వచ్చి కూడా నువ్వు చెప్పలేదు వీళ్ళకు. కాదు ఆంటీ మీరు ఒక రోజు అన్నారు. ఈమె వల్ల నీ కాపురంలో చిచ్చు పడింది. ఆంటీ రజిత అని ఒకసారి విన్నది. అయితే అట్లా మళ్ళీ అబద్ధాలు ఒక నిమిషం ఆగండి, నేను ఇట్లా చెప్తా. అదే రమేష్ ఒక నిమిషం. నువ్వు క్వశ్చన్ వేసావు కదా, అదే నేను అడుగుతా. మధ్యలో ఆపడం కాదు, కంప్లీట్ కాగానే చెప్పాలి కదా సార్. కంప్లీట్ గా క్వశ్చన్ కంప్లీట్ గా ఎట్లా చెప్తావు సార్? ఎంత ఆన్సర్ వేస్తావు నువ్వు? చెప్పు, చిన్న ఆన్సర్ నువ్వు ఒక ఆన్సర్ అయ్యి చెప్పుద్ది. ఆన్సర్ అయ్యి చెప్పు. ఇప్పుడు ఆన్సర్ అయ్యి ఎప్పుడైతే ఈ అమ్మాయిని నువ్వు రోడ్ మీద కొట్టినానన్నావో అప్పుడు పేరెంట్స్ కు చెప్పలేదు. నేను చెప్తా అంటే కాలు మొక్కింది సార్ అమ్మాయి. చెప్తాను మీ అమ్మ నాన్నకు చెప్తాను, నీ లైఫ్ వేస్ట్ పాడు చేసుకోకంటే అమ్మాయి కాలు మొక్కింది సార్. కాలు మొక్కినాక నాన్న మీద ఒట్టేసుకున్నది. నేను నాన్న మీద మొక్కలేదు అక్క. మొక్కలేవా? మమత తను తప్పు చేసింది, నీ కాలు మొక్కింది, ఒప్పుకుంటా. అది కూడా బాగా వినండి, ఒప్పుకుంటాను. కానీ నీ ఇంట్లో గొడవ అయినప్పుడు అందరూ కూడారు, అవునా? కూడినప్పుడు ఆ గొడవ ఎవరి వల్ల వచ్చింది? రజిత వల్ల. అవునా? అవునా కదా? రజిత వల్ల గొడవ వచ్చి అందరూ అడిగేటప్పుడు అప్పుడైనా నీ కూతురు వల్లే నా ఇంట్లో కాపురంలో చిచ్చు పడింది నేను చెప్తా అన్నా. మా ఆయన ఏమన్నాడు, నువ్వు చెప్పిన అంటే నువ్వు సంసారం నీ లైఫ్ చూసుకొని అన్నాడు. అందుకోసం నేను చెప్పలేకపోయినా. మా ఆయన అన్నాడు, నీ లైఫ్ చూసుకో, లేకపోతే నేను దాన్ని తెచ్చి నేను ఇంట్లో పెట్టుకుంటా చూడాలని అన్నాడు. మంచిగా అంటే చాలా మంచిగా చెప్పిన. మీ అమ్మ నాకు నేను చెప్తా అంటే నా కాలు మొక్కింది. అయితే చాలా మంచి వాళ్ళు, వాళ్ళని మంచిగా మోసం చేయకు రజిత అని ఇట్లా వాళ్ళకి చెప్పిన. నేను అమ్మాయికి చెప్పిన. సార్ కాళ్ళు అయితే మొక్కలేదు సార్. నా కాలు మొక్కలేదు సార్. మొక్కినా నేను మొక్కినా, నువ్వు మొక్కినావు. మొక్కలేదు నేను. నీ కాలు ఎందుకు మొక్కలేను?